యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగుంటారని ప్రభు సన్నిధిలో తలస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు నిత్యము తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ దినాల్లో లెంట్ డేస్ అనేది ప్రారంభమైంది. లెంట్ డేస్, లెంట్ అనే మాటకు అదొక లాటిన్ వర్డ్. లెంట్ అనే మాటకు స్ప్రౌట్ అనే అర్థం. స్ప్రౌట్ అంటే చిగురించుట అని అర్థం. ఈ యొక్క దినాల్లో ముఖ్యంగా యెరూషలేములో మనం చూస్తే, ఇశ్రాయేల్ దేశంలో మనం చూస్తే ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు రావటం ప్రారంభమవుతాయి. దీన్ని మనము స్ప్రౌట్ అంటున్నారు. ఈ దినాల్లో మీ జీవితంలో ఎన్నో పాతవి, మిమ్మల్ని కలవరపెట్టిన కార్యాలు, మిమ్మల్ని బాధ పెట్టిన కార్యాలు, ఎన్నో కార్యాలు మీ జీవితంలో కనపడవచ్చు. కానీ అవన్నీ రాలి దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు మీకు ప్రసాదించాలని ఆశపడుతున్నాడు. మీరు ఎండిపోయిన వాటి గురించో, మీ జీవితంలో ఎండిపోయిన చెట్టుగా మిగిలిపోయిన వాటి గురించో, లేకపోతే ఆకులు రాలిపోయినట్టుగా నా జీవితంలో మరి ఎన్నో కార్యాలు, ఎన్నో విషయాల్లో నేను చింతాక్రాంతుడయ్యాను, ఎంతో బాధపడ్డానో మీరు పాతవే తలంచుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్లో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 43:18-19 మీరు చదివితే, మీరు పూర్వదినాన్ని గురించి జ్ఞాపకం చేసుకోపాకండి, సమస్తము కొత్తవాయను అనే మాట మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. 38 ఏళ్ళుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తి, నువ్వు స్వస్థత కోరుచున్నావా అని యేసు అడిగినప్పుడు ఆయన మరలా పాత స్టోరీని ఎత్తి దాన్ని యేసు ప్రభు చేత పలికించాలని చెప్పి అనుకుంటున్నాడు. అందుకొరకే ఆయన, నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు, స్వస్థత కోరుచున్నావా, ఎందుకు స్వస్థత పొందలేదనో, లేకపోతే స్వస్థతను పొందకపోవడానికి గల కారణం ఏంటనో ప్రభు అడగలేదు. ప్రభు నువ్వు స్వస్థత కోరుతున్నావా, ఆయన విల్లింగ్నెస్తో అతని బాగు చేయాలని చెప్పి అనుకున్నాడు. అవును ప్రభు అంటే అయిపోయింది. కానీ అతను, నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు, నేను దిగడానికి ముందు ఇంకొకటి దిగుతున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క వివరణ కింద యేసు ప్రభు గారు కూడా వెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వస్థత పొందకపోయేవాడేమో. యేసు ప్రభు ఆయన అన్న మాట లెక్క చేయలేదు. ఎందుకంటే మీరు పూర్వ దినాన్ని, దేవుడు క్షమించిన కార్యాన్ని, లేకపోతే దేవుడు మరి విడిచిపెట్టమని చెప్పిన కార్యాన్ని మీరు మరలా తలబోస్తూ, లేకపోతే మీ అపజయాన్ని, మీ యొక్క కథకాలంలో జరిగిన శోధనను, బాధను అదే తలంచుకుంటా, అదే ఆలోచించుకుంటా ఉంటే మీరు ముందుకు సాగలేరు. నేను ప్రభు చేత ప్రేరేపించబడి చెప్తున్నాను, ఈ సమయం మీరు విస్తరించబోతున్న సమయం, చిగురించే సమయం. కొత్త ఆకులు ఎలాగైతే చిగురించిన తర్వాత ఒక చెట్టుకు వస్తాయో, అలాగే నీకు నీ లైఫ్లో కూడా కొత్త కార్యాలు, నూతనమైన అనుభవాలు నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీకా గ్రంథం 7:19 రాయబడి ఉంది, మన పాపాలన్నీ సముద్రపు అగాధంలో పడవేస్తాడంట. అలా సముద్రపు అగాధంలో పడవేసినప్పుడు నెక్స్ట్ చేసే దేవుడు చేసే కార్యం ఏంటంటే, అదే మీకా గ్రంథం 2:13 ఆయన మార్గాన్ని సరళం చేస్తాడంట. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీకా గ్రంథం 7:15 చెప్పబడిన ప్రకారం మీ జీవితంలో అద్భుతం జరుగుతాయి. ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మీ ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో నాయన చిగురించాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రభా. మేము ఎంతసేపు మా జీవితంలో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఎండిపోయామంటూ, ఆకులు రాలిపోయిందంటూ, ఆస్తిపాస్తులంతా పోయిందంటూ, ఆరోగ్యం చీలించిపోయిందంటూ ఆ విషయంలోనే దిగులు చెందుతా బాధపడుతూ ఉన్నాం. కానీ ప్రభా మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి నువ్వు కొత్త ఆకులు పుట్టించు.
మరలా కొత్త ఒక వ్యక్తిగా తయారు చేయగలుగుతానే విషయాన్ని అయా నిమ్మర వేస్తూ దాని మీద మనసు పెడుతూ విశ్వాసం ముందుకు సాగులాగన ఈరోజు మా అందరికీ సాయం చేయమని, దీవించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ముందు చెప్పినట్టు మీ వాగ్దానం మీకా గ్రంథం 7:15. గాడ్ బ్లెస్ యూ.